శ్రీవారి లడ్డు వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్టు విచారణ వైపుగా మొగ్గు చూపుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. త్వరలోనే సిట్ ఆఫీసర్గా నియమించే పరిస్థితిలో ఉన్నారు. సిట్టు విచారణ కాదు, సిట్టింగ్ జడ్జి విచారణతోనే ఈ సమస్యకు ఒక ముగింపు పలుకుతుందనేది నా అభిప్రాయం. ఎందుకంటే గత అనుభవం తీసుకుందాం. రమణ దీక్షితులు అనే ప్రధాన అర్చకుడు తీవ్రమైన అలిగేషన్స్ ఆనాడున్న తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శ చేశారు. అది తవ్వకాలు జరిగాయని, గుప్త నిధులని, పింక్ డైమండ్ అని ఇట్లా విమర్శలు చేసినప్పుడు మాలాంటి వాళ్ళు దాన్ని తప్పుపడుతూనే కాకపోతే ఆయన ఉన్న ప్లేస్ చాలా కీలకం కాబట్టి ఆయన ఆరోపణ చేశాడు కాబట్టి విచారణ జరిపి నిజానిజాలు తేల్చి ఆయన చేస్తున్న అబద్ధపు అలిగేషన్స్ నిరూపించడంతో పాటు ఆయన పైన చర్యలు తీసుకోమని చెప్పి ఆ రోజు కోరాం. నిజానికి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు దాన్ని అంగీకరించకుండా ఆయన పాటికి ఆయన విచారణ జరిపి ప్రయత్నం చేశాడు. చివరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలోనే ఆనాడు ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ గారు ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్ సారాంశం ఏంటంటే, అన్ని విషయాలు వివరించాము, అక్కడ ఏమీ జరగలేదు, కాకపోతే రాజకీయ సమాజంలో ఉన్నాం కాబట్టి కొంత అనుమానం ప్రజలకు ఉంది, ఎన్ని మేము చెప్పినా కూడా ఆ అనుమానం పోవట్లేదు, సో మీరే జోక్యం చేసుకొని విచారణ జరిపి వాస్తవాలు చెప్పి తిరుమల ప్రతిష్టను కాపాడండి నేరుగా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు గారు అలాంటి చీఫ్ జస్టిస్కి రాశారు. సేమ్ సిద్ధాంతం ఈరోజు కూడా వస్తుంది. ఎందుకంటే ఈరోజు ఇంకా బలమైంది. ఎందుకంటే సిట్టు మీరు వేయడానికి తప్పుపట్టినాను. సహజంగా సిట్ వేస్తే చంద్రబాబు గారి కింద ఉంటుంది, సిబిఐ వేస్తే నరేంద్ర మోడీ గారి కింద ఉందన్న రాజకీయ విమర్శలనే ప్రధానం కాదు. ఇక్కడ లాజిక్ ఏమవుతుందంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేసేసాడు, ఒక రకంగా జడ్జిమెంట్ ఇచ్చేశాడు. అదేంటంటే, ఈ లడ్డు వివాదంలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది, ఆయనే దురుద్దేశంతో ఇవన్నీ చేసినాడు అని నేరుగా అలిగేషన్స్ ముఖ్యమంత్రి చేసేసిన తర్వాత ముఖ్యమంత్రి పరిధిలో ఉన్నటువంటి అధికారులు అంతకు భిన్నంగా ఏం మాట్లాడతారు అనేది ఇక్కడ జనరల్ డౌట్ వచ్చేస్తుంది. అదే జనరల్గా జరిగినట్టు కూడా, ఉదాహరణకు ఒక కాలేజీలో అమ్మాయి విషయం జరిగింది, విచారణ చెప్పారు, కుదరదు మీరు సిబిఐ విచారణ అడగలేదు. చాలా విషయాల రాష్ట్రంలో విచారణ జరుగుతున్నాయి, వీటన్నిటికీ సిబిఐ విచారణ అడగలేదు. కానీ దీని వరకు వచ్చేసరికి ఏమవుతుందంటే, మీరు ఒక ప్రకటన చేసేసి ఉన్నారు. అదేమిటంటే, ఈ లడ్డు వివాదంలో జగన్దే తప్పు అని సీఎంగా చెప్పిన తర్వాత ఆయన పరిధిలో పనిచేసే అధికారులకు ఇంకో భిన్నమైన రిపోర్ట్ ఇవ్వరు కదని మీకే చెడ్డ పేరు వస్తుంది. రేపు నిజానికి రుజువు అయిందని నిరూపించినా కూడా అటగాపు తట్టిస్తారని అనుకుంటారు, మళ్ళీ మొదటికి వస్తుంది. కాబట్టి ఇప్పటికీ మించిపోయింది లేదు. చంద్రబాబు నాయుడు గారు విచారణ జరిపి వాస్తవాలు తేల్చి దోషులు శిక్షించాలని అనుకుంటున్నా, లేదా విచారణను ప్రజలు నమ్మాలన్నా, కాంప్లికేటెడ్ కాకూడదు అనుకున్నా, అనివార్యంగా న్యూట్రల్ ఏజెన్సీగా ఉన్నటువంటి సిట్టు కాకుండా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ విశ్రాంతితో లేకపోతే ప్రజెంట్ సిట్టింగ్ జడ్జీలతో విచారణ జరపడం ద్వారా దీనికి ఒక ముగింపు పలకాలి. అలా కాకుండా సిట్టు విచారణకి వేస్తే మళ్ళీ సమస్య మొదటికి వస్తుందా అనే విషయాన్ని గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు గారు నిర్ణయించుకుంటే ఈ సమస్యకు ఒక ముగింపు పలికే అవకాశం ఉంటుంది.